మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను, ఐ మిస్డ్ యూ మై ఫస్ట్ సన్, ఐ మిస్డ్ యూ మై సెకండ్ సన్. యూనో వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు అడిగారు, నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలే. జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి రెండు ఉన్నాయి. ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్ల అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్, ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్, అదొకటి. రెండోది ఏంటంటే ది ప్రైవసీ. నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయలు కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా, వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం, బీరకాయలు కూడా బాగున్నాయి, బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు, నేను మాట్లాడలేను. అక్కడికి కొంచెం పొగరుగా అయినా గొర్రెల బజార్కి వెళ్ళి నిలబడతాను, అయ్యా వంకాయలు తీసుకోండి అయ్యా అంటాడు వాడు. నీకు అర్థమైంది కదా, ఈ ఊళ్ళోనే ఉన్నాడు వాడు, ఉన్నాడు రాజమండ్రి జంగారెడ్డిగూడెం ఏదో వాడు నన్ను చూడగానే నీ నిమ్మకాయలు తీస్తాడు, ఈ చేతిలో పెడతాడు. వాడు మొదటి రోజులో అయితే మేము వచ్చిన కొత్తలో వాడు నమ్మలేపాడు, గొల్లపూడి మారుతురా ఏంటి ఇలా రావడం, ఈ 5 నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు. ఎంత 5 అన్నాను, తీసుకోండి పర్లేదు, ఊరికే తీసుకోవడం ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర డబ్బు ఉందయ్యా బాబు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్, నువ్వు ఎంత కమ్ముతున్నావు చెప్పవయ్యా, 10 రూపాయలకి ఇవ్వండి సార్, 5 రూపాయలు చాలు సార్. యూనో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్, యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని, మాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా? మెల్లిగా యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, పోగలంతా కష్టం. ఇప్పుడు సంగతి సినిమాలు, సరే సినిమాల్లో ఇంకా ఆలోచనే లేదు, సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని, రచనే మానేశాను. లాభసాటిగా ఉంది కదా దిక్కుమాలింది, కే విశ్వనాథం చేశాడు నేను చేసిన పని, ఆయనతో చెప్పాను, వీడికి షార్ట్ చెప్పాలా, వీడికి చెప్పాలా, వీడి మొహం ఇలా పెట్టాలా, వీడి దగ్గర చేయాలా, బాగా ఆలోచించాలా, స్క్రీన్ ప్లే రాసుకోవాలా, పాట బాగా రావాలా, ఇన్ని చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు. తర్వాత వాళ్ళు సుఖంగా ఉంది కదా, చిరునవ్వు నవ్వుతే చాలు, ఎంజాయ్ చేస్తున్నారు. 100 పిక్చర్లు చేశాడు, 10 పిక్చర్లు చేశాడు, 50 పిక్చర్లు చేశాడేమో, మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి, పాపులర్ అయ్యాడు. ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా. కె విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామ్యాన్ ఇంట్లో కె విశ్వనాథ్ గారు నేను నటించాను. ఓకే, ఏం సినిమా అండి అది? శుభ సంకల్పం, ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారిది. కె విశ్వనాథ్ తీసిన మొదటి పిక్చర్ కూడా నేనే రాశా, ఆత్మగౌరవం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, అవార్డు కూడా వచ్చింది కదండి? వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను చిరునవ్వు నవ్వుతే బాగుంది, నేను ఏడుస్తే బాగుంది, నేను కోపడితే బాగుంది, ఏమీ చేయలేదు, బుర్ర పైన అక్కర్లేదు. గురువుగారు ప్రేమను కోపంగా చూడండి, అయిపోయింది. ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి ఇంకెవడో ఆలోచిస్తున్నాడు, నాకు అవసరం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ వే, అండ్ ఐ గెట్ 10 రూపీస్ మోర్ ఫర్ దిస్, ఐ బికమ్ మోర్ పాపులర్. డాక్టర్ చక్రవర్తి రచయిత ఎవరో నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది. ఇంట్లో రామి విధుల కృష్ణ ఎవరు నీకు చెప్పక్కర్లేదు, మీరే కదా, అది పాయింట్. సో ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ టు పాపులారిటీ, ఇట్ వాజ్ షార్ట్ రూట్ టు ఎర్న్, అండ్ వాట్ హ్యావ్ యూ, దిస్ రాస్కెల్ కాల్డ్ ది యాక్టర్ destroyed the writer in me as a film writer. So all right, I am writing, I am enjoying elsewhere. You understand? జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం, బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్, ఐ యామ్ ఎంజాయింగ్. నిజంగా బ్యాలెన్స్ చేశారంటే బాధపడుంటారు, బట్ ఎంతవరకు మీరు? ఇట్స్ ఆల్ రైట్. అంతేనా? నేను నటున్న అయ్యేటప్పుడు 42 ఏళ్ళు వచ్చాయి. 42 నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే. 42వ ఏట నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి, ఇంకా వయసు వస్తుంది కనుక. అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి, జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి, అనురాధతో డ్యాన్స్ చేసి, కుయిలీతో డ్యాన్స్ చేసి, ఇంకా వాళ్ళతో డ్యాన్స్ చేసి, గుర్రాలెక్కి మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నాను నేను. జయమాలిని, సుమన్ను, భానుచంద్రు, ఇంకో సారథి, అందరూను, గిరిబాబు, అందరూను. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిడ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్. 42 తర్వాత. సో 72 తర్వాత నా కాళ్ళకి చెప్పాయి, యు ఆర్ మిస్యూజింగ్ మీ అట్ ది రాంగ్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. ఐ హ్యాడ్ టు గో త్రూ ది ఆపరేషన్. ఎందుకు చెప్తున్నానంటే చెల్లిపోయింది అప్పుడు. బాగానే ఉంది. ఐ టేక్ థింగ్స్ ఈజీ, ఐ నీడ్ నాట్ రైట్. ఎవరు అడిగారు మధ్య
చచ్చిపోయాడు, ఎక్కడున్నాడు పాపం, జీసీ శేఖర్, ఈ మధ్యనే పోయాడు. జీసీ శేఖర్ ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ కేమ్ టు మీ వన్ డే. నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు నారాయణరావు అని కూడా తెలుసు నాకు. ఏమి నా శేఖర్ గారు అన్నాను. ఓ చెక్ తీశాడు ఆయన, బ్లాంక్ చెక్ తీశాడు. గురువుగారు ఇది మీ బ్లాంక్ చెక్, మీరు యాక్టరు, మీరు రైటరు, మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి, ఇది బ్లాంక్ చెక్ అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఓన్లీ మ్యాన్ ఇన్ ది ఎంటైర్ మై కెరీర్ అలా ఇచ్చింది, ఇంకెవరూ ఇవ్వలేదు. నేను ఆయన కూర్చోబెట్టి జాగ్రత్తగా మంచి పాఠాలు చెప్పి, ఇవన్నీ ఎవరో చేస్తే నేను చేసినవి బాబు, నేను చేయడానికి వేరే ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి, తొందరపడద్దు. ఐఎమ్ హ్యాపీ దట్ యు లైక్ మీ, బట్ ఐ నో మై లిమిటేషన్స్ ఆల్సో. వద్దు, చక్కగా మంచి కదా వచ్చేతను రాయించు, ఏమైనా చేస్తే చేయొచ్చు, ఇంకేదో నటించమంటే ఓ పాత్ర వేస్తాను అని నేను ఆగా. నా జీవితంలో గొప్ప అదృష్టాలు ఏంటంటే, నేను ఏదైతే చెయ్యనో, ఏదైతే నేను చేయక్కర్లేదో, ఏదైతే నాకు సాధ్యం కాదో, నాకు ప్రతి దశలోనే నాకు తెలుస్తూ ఉండడం. టు నో యువర్ లిమిటేషన్ ఈజ్ నాలెడ్జ్. టు నో యువర్ కెపాసిటీ. నువ్వు బాగా నటిస్తే దేశం చెప్తుంది, నువ్వేనక్కర్లేదు. నేను బాగా నటించిన అయ్యా వద్దయ్యా, అది యూ షుడ్ డిసైడ్. సో ఎప్పుడైనా ఏదన్నా ఇలా అలాంటి ఎటన్నా సినిమాకి మీరు చెప్పారండి, ఈ పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిపోను, ఒకసారి ఎన్నిసార్లు చెప్పాను. కొన్ని పాత్రలు మనకి లొంగవు. ఈ పాత్ర ఏంటి ఇలా ఇలా ఉంది, బుడబుడక్కల కూడా వేషం ఏదో వేసాను నేను. పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను. అంజలిదేవి మేకప్ మ్యాన్, నేను, నూతన్ ప్రసాద్, జయమాలిని, కాశీ విశ్వనాథ్, మేము ఓ డ్యాన్స్ కూడా చేసాను. ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు, నాకు ఆత్మకథలో వేశాను. ఆ పాత్ర లొంగేది కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ బుడబుడక్కల వాడు ఎలా ఉంటాడో. బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రొవైజేషన్, నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రొవైజేషన్, బికాజ్ ఐ నెవర్ సీన్ వన్ ఆర్ ఐ నెవర్ ఇంబైబ్డ్ వన్. యూ అండర్స్టాండ్? అది